శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో శనీశ్వరుడు వక్రగతి పొంది ఉన్నాడు, ద్వితీయంలో రాహు ఉన్నాడు, చతుర్థంలో గురుమంగళ యోగం ఉంది, పంచమంలో రవి యొక్క ప్రభావం కనబడుతుంది, షష్ఠ స్థానంలో శుక్రుడు బుధుడు యొక్క ప్రభావం కనబడుతోంది, అదేవిధంగా అష్టమంలో కేతు యొక్క ప్రభావం కనబడుతోంది. కుటుంబ స్థానంలో ఉన్న రాహు, లగ్నంలో ఉన్న శనీశ్వరుడు, అష్టమంలో ఉన్న కేతు, ఈ మూడు కూడా ఇప్పుడు కొంత కదలిక వలన కొంత మానసిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని చిరాకులు పరాకులు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు కొంత భయపడవలసిన అవసరం లేదు, కానీ భయాందోళన మాత్రం ఖచ్చితంగా తీసుకుని వస్తుంది. ఈ మూడు యొక్క గ్రహాల యొక్క ప్రభావం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారంలోకి వచ్చినప్పుడు ఆర్థికం పెద్దగా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ అయితే కనిపించదు, కానీ వ్యాపారంలో ముందుకెళ్ళాలనుకున్న వారికి మాత్రం ధనం ఇన్వెస్ట్మెంట్ చేయించి మీకు ఆర్థిక బలాన్ని కొంతవరకు బలహీనపరిచే అవకాశం బాగా కనిపిస్తోంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంది. దానికి కావాల్సిన అప్పు, ఎడ్యుకేషన్ లోను ఇవన్నీ కూడా మీకు వస్తాయి అని భయపడక్కర్లేదు. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వారికి మాత్రం ఇప్పుడు కొంత న్యూట్రల్గా ఉంది. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో మార్పు ఏదైనా అడుగుతున్నారో ఆ మార్పు కొంతవరకు జరిగే అవకాశం లేదు, కానీ ఉన్న ఉద్యోగంలో కూడా ఫ్రస్ట్రేషన్తో మానసిక ఒత్తిడి పొందే అవకాశంతో బాగానే కనిపిస్తుంది. ఇది విదేశాల్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం ఎలా జరుగుతుందో అలా జరగనివ్వండి. పెద్ద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయకండి. ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మనకు వీలైనంత వరకు మైన్స్, స్టోన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, బాగుంటుంది. లక్కీ నెంబర్ 6 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇక మంత్రమే శరణ్యం అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. కారణం ఏమిటంటే ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన స్పెసిఫిక్గా చెప్పడం ఏంటంటే ఈ యొక్క శని యొక్క ప్రభావం రాశిలోని, అదేవిధంగా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం, పీడనం ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుని వెళ్తే ఈ పీడనం కొంతవరకు తగ్గుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దానివల్ల అంటే చేయాలనుకున్న పనులు మానసిక ప్రశాంతతతో చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటారండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.